శ్రీమాత్రే నమః. ఆదివారం పుష్యమి నక్షత్రం రెండు కలిసి వస్తే దానిని పుష్యార్క యోగము అంటారు. అత్యంత శక్తివంతమైన 1000 రెట్లు శుభ ఫలితాలను ఇచ్చే యోగాలు రెండు అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఒకటి పుష్యార్క యోగము, రెండవది గురు పుష్య యోగము. రేపు అనగా జూలై 7, 2024న ఆదివారం ఈ పుష్యార్క యోగం వచ్చింది. చాలా విశేషమైన అత్యంత శుభ ఫలితాలను ప్రసాదించే ఈ రోజున ఎవరైతే సూర్యునికి 3 దోసిళ్ళు నీరు చూపించి అర్ఘ్యమిస్తారో వారికి సూర్య భగవానుడు సంపూర్ణ ఆరోగ్యము, తేజస్సు, యశస్సు, విద్య, బుద్ధి ప్రకాశత్వం ప్రసాదించును. రేపు సూర్యునికి గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని నివేదించినచో 12 ఆదిత్యులను పూజించిన ఫలితం కలుగును. రేపు చేయు పూజ కానీ దానము కానీ 1000 సార్లు చేసిన ఫలితాలను కలుగునని శాస్త్రవచనం. రేపు అన్నదానం ఒకరికి చేసిన 1000 ఆవులు దానం చేసిన ఫలితం కలుగును. అలాగే అన్నం, ఉదకం అనగా నీరు దానం చేసిన 3 లోకాలు దర్శించిన పుణ్యం కలుగుతుందని శాస్త్రవచనం. జాతకరీత్యా సూర్యగ్రహణం శత్రుస్థానం లేదా నీచ స్థానంలో ఉన్నప్పుడు మరియు సూర్యగ్రహ మహర్దశ అంతర్దశ జరుగుతున్న వారు ఎర్రని వస్త్రంలో కేజింపావు కిలో గోధుమలు మూట కట్టి దక్షిణతో సద్బ్రాహ్మణునికి దానం చేసిన సూర్యగ్రహ దోషాలు తొలగుతాయి. ఈరోజు సూర్య భగవానుడికి సంబంధించిన ఏదేని స్తోత్రం శక్తి కొలది పఠించినచో విశేష ఫలితం లభిస్తుంది. అలాగే ఈరోజు తప్పకుండా పఠించవలసిన శ్లోకము సర్వ దుఃఖ ఉపశాంతాయ సర్వ పాపహరాయ చ సర్వ వ్యాధి వినాశాయ భాస్కరాయ నమో నమః. సర్వ దుఃఖ ఉపశాంతాయ సర్వ పాపహరాయ చ సర్వ వ్యాధి వినాశాయ భాస్కరాయ నమో నమః. ఈ శ్లోకాన్ని 6 సార్లు పఠించాలి. ఇటువంటి మహద్భాగ్య దినమును అందరూ సద్వినియోగం చేసుకొని సూర్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. జై శ్రీ సూర్యనారాయణ.